అశోక శాసనాలు చూసామండి. తనివి తీరా చూసాము. చాలా చక్కగా భద్రపరిచి గుడి కట్టారు. ఇంకా నా జీవితంలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందో లేదో నేను నా కెమెరాలో బంధించుకున్న, నా కళ్ళల్లో బంధించుకున్న అశోక శాసనాలు, వినాయకుడు విగ్రహం అన్నీ చక్కగా తీశానండి. నా వల్ల అయినంత తీశాను. నేనేమన్నా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాదు, ఏదో చిన్న ఆశ. నంది ఇదండి అశోక శాసనాలకి గుడి కట్టారు. వినాయకుడు, శివుడు ఉన్నారు. ఫోటోలు చూసా. ఇది అచ్యుతరామయ్య గారి బిల్డింగ్ అంటారు. మా క్లాస్మేట్ ఉండేవారు, మా అక్క క్లాస్మేట్ ఉండేవారు. ఊరు మేము ఇలా సినిమాలకు వెళ్ళేవాళ్ళండి. ఈవి వినాయక్ గారి టూరింగ్ ట్యాక్సీలో పావలా పెట్టి సినిమా చూసేవాళ్ళం. ఫ్యాక్టరీ క్వార్టర్స్ నుంచి 3 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళం. అదంతా దూరం. ఇప్పుడు నడవలేకపోతున్నాను, ప్రతిదానికి ఆటో ఎక్కాల్సి వస్తుంది. భయపడుతున్నాం, వయసు అయిపోయింది కదండి, 60 దాటిపోయింది. నడవలేక ఉమాగాదేవి గారు కారులో దించారు. హాల్ దగ్గరికి వెళ్తామండి.